ఫ్రెండ్స్, ఈ టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన పరమ చెత్తగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే అదే విషయాన్ని ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ కూడా షాకింగ్ కామెంట్స్ అయితే చేసింది. అయితే ఆవిడ ఏమందంటే, "మొదట మేము ఈ టోర్నమెంట్‌ని విజయంతో ప్రారంభించాం. ఎంతో ఉత్సాహంగా జట్టు చాలా అద్భుతంగా మెరుగైంది. దాదాపుగా 14, 15 సంవత్సరాల తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు గెలుపుతో ఈ టోర్నమెంట్‌ని ప్రారంభించిందని నేను చాలా ఆనందపడ్డాను. కానీ ఆ ఆనందం పడినంత సేపు పట్టలేదు. వరుసగా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి నాకు తెలిసి ఈ టోర్నమెంట్ మొత్తంలో మేము రెండో, మూడో మ్యాచ్‌లు గెలిచినా కూడా గొప్ప విషయమే. అసలు పాయింట్ల పట్టికని నేను చూడటమే మానేశాను. కారణం ఏంటనేది నన్నడగొద్దు. ఎందుకనంటే అసలు జట్టు మొత్తం అంతా కూడా మంచి బ్యాటర్‌లు, ఫినిషర్‌లు, ఆల్ రౌండర్‌లు, బౌలర్‌లే ఉన్నారు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలియటం లేదు. పేరుకి అందరూ వరల్డ్ క్లాస్ బౌలర్స్, వరల్డ్ క్లాస్ బ్యాటర్సే. కానీ ఫలితం ఏది? లేదు. అయితే నిజానికి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మిగతా ప్రత్యర్థి జట్లలో ఉన్న ఆటగాళ్ళు అంత గొప్ప అనుభవం కలిగిన వాళ్ళు కాదు. గొప్ప గొప్పగా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన వాళ్ళు కాదు. కానీ ఈ టోర్నమెంట్‌లో వాళ్ళు ఎంతో గొప్పగా అద్భుతంగా నేర్చుకొని ముందుకొచ్చారు. అయితే నేను గతంలో చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా జట్టు ఇలా అయిపోయింది అంటే మాత్రం ఐపీఎల్ అనే ఒక టోర్నమెంట్‌లో మార్పు సహజంగా ఉండాల్సిందే. మార్పు లేకపోతే ఐపీఎల్‌ని ఎదుర్కోవడం కష్టం. అయితే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉండాలి. ఇక రోహిత్ శర్మ గురించి మీరందరూ నన్ను చాలా అడుగుతున్నారు. రోహిత్ శర్మను తీసేసి ఎందుకని మీరు హార్దిక్ పాండ్యాని పెట్టారు అని. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రోహిత్ శర్మ నేరుగా మా దగ్గరికి వచ్చి జట్టును నడిపించే ఒక అద్భుతమైన యోధుడు కావాల్సిందే అని అన్నాడు. జీవితాంతం క్రికెట్‌లో ఆటగాళ్ళు శాశ్వతంగా నిలిచిపోరు అంటూ ఆవిడ చేసిన తప్పుని కవర్ చేసుకున్నారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, రోహిత్ శర్మ తనంతట తాను పక్కకి వెళ్ళి ఉంటే బాగుండేది. కనీసం తను ఒక స్టేట్మెంట్ పాస్ చేసినా కూడా ఫ్యాన్స్ కొద్దిగా చల్లబడేవాళ్ళు. కానీ మ్యాటర్ ఏంటంటే, అప్పటి వరకు అద్భుతంగా ఆడి ముఖ్యంగా టీ20 లాంటి వరల్డ్ కప్‌లో కూడా గొప్పగా రాణించిన ఆహ్, రోహిత్ శర్మ హఠాత్తుగా పక్కకి వెళ్ళిపోవటం అందరిని బాధపెట్టిన విషయం. అయితే విరాట్ కోహ్లీ మరోవైపు ఆర్‌సీబీ జట్టు కెప్టెన్‌గా తనంతట తానే పక్కకు తప్పుకున్నాడు. తను ఒక్కసారి కూడా ట్రోఫీ అందించలేకపోయాడు. అయినా ఆర్‌సీబీ ఫ్రాంచైజీ తనని నెత్తిన పెట్టుకుంది. ఇక ధోనికి వయసైపోయినా కూడా, మోకాలు నొప్పితో బాధపడుతున్నా కూడా, ఆ జట్టు తననే ఉండమని ప్రెషర్ చేసింది. ధోనియే పక్కకు తప్పుకున్నాడు. కానీ ఇక్కడ రోహిత్ శర్మ తను ఆడతాను అన్న ఇంటెన్షన్ ఉన్నప్పటికీ కూడా, నీతా అంబానీ అలాగే కొంతమంది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వాళ్ళు ఈ రకంగా చేయడం తప్పు. అయితే ఆ శాపమే మీకు తగిలింది అంటూ మళ్ళీ మీరు రోహిత్‌ని కెప్టెన్ చేసేంత వరకు ఇటువంటి పరిస్థితే ముంబై ఇండియన్స్‌కి వస్తుంది అంటూ కొంతమంది అభిమానులు శృతి మించి మరీ శాపనార్థాలు పెడుతున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సీజన్ అయితే మాత్రం ఖచ్చితంగా నాశనమైంది. ఒకటి హార్దిక్ పాండ్యా వల్లైతే, రెండవది ఖచ్చితంగా బూమ్రా, సూర్యకుమార్ యాదవ్ వల్లని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.